చూస్తున్నారు టీవీ9 USA. నేను గాయత్రి. వెల్కమ్ టు A to G ఫాస్ట్ న్యూస్. వర్జీనియాకి చెందిన భారతీయ విద్యార్థి బదర్ ఖాన్ సూరిని అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు. అమెరికాలో హమాస్ కి మద్దతుగా ప్రచారం చేస్తున్నాడని సూరిపై ఆరోపణలున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన విదేశాంగ విధానాన్ని నిరసిస్తున్న విద్యార్థి కార్యకర్తలపై చర్యలు తీసుకుంటున్నారు. ముంబై దాడి 26/11 దోషి తహ్వూర్ రాణా తన అప్పగింతకి వ్యతిరేకంగా అమెరికా సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేశాడు. రాణా పిటిషన్పై విచారణ తేదీని ఏప్రిల్ 4, 2025గా నిర్ణయించారు. అప్పగింతని ఆపాలని అతను మళ్లీ అప్పీల్ దాఖలు చేశాడు. అంతకుముందు జస్టిస్ ఎలెనా కగన్ ఆయన సమీక్ష పిటిషన్ని తిరస్కరించారు. టెక్సాస్ సెనెట్ హోలీని గుర్తిస్తూ తొలిసారిగా తీర్మానాన్ని ఆమోదించింది. హిందూ పండుగని ఒక ముఖ్యమైన సాంస్కృతిక వేడుకగా అధికారికంగా గుర్తించింది. దీంతో జార్జియా, న్యూయార్క్ తర్వాత హోలీని అధికారికంగా గుర్తించిన 3వ US రాష్ట్రంగా టెక్సాస్ నిలిచింది. కెనడాలోని విశాలమైన పశ్చిమ ఫ్రైరీస్ ప్రాంతంలోని కనోలా రైతులు అమెరికా, చైనా రెండిటితోనూ వాణిజ్య యుద్ధాలకి దిగాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రపంచంలోని 2 ఆర్థిక అగ్రరాజ్యాలు ఒకే సమయంలో మాతో వాణిజ్య యుద్ధం చేస్తున్నాయని కెనడియన్ కనోలా గ్రోవర్స్ అసోసియేషన్ అధిపతి రిక్ వైట్ AFPకి చెప్పారు. యోమన్లోని ఇరాన్ మద్దతు గల హౌతీ తిరుగుబాటుదారుల్ని పూర్తిగా నిర్మూలిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అమెరికా వారిపై కొనసాగుతున్న సైనిక ప్రచారం మధ్య ఆ గ్రూపు కోసం సహాయం కొనసాగించవద్దని టెహ్రాన్ని ట్రంప్ హెచ్చరించారు. అమెరికా విద్యాశాఖని మూసివేయాలని పిలుపునిచ్చే కార్యనిర్వాహక ఉత్తర్వుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేస్తారని వైట్ హౌస్ అధికారి తెలిపారు. సాంప్రదాయవాదుల దీర్ఘకాల లక్ష్యంగా ఉన్న ఏజెన్సీని తొలగిస్తామని ఎన్నికల ప్రచార హామీని ముందుకు తీసుకువెళుతున్నట్లు ఆయన తెలిపారు. భారత్లో అమెరికా ఒకప్పుడు రహస్యంగా CIA స్థావరాలని నిర్వహించింది. ఆ దేశ మాజీ అధ్యక్షుడు జాన్ F. కెనడీ హత్యకి సంబంధించిన కీలకమైన ఫైల్స్ ని తాజాగా ట్రంప్ సర్కార్ బహిర్గతం చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రష్యాకి చెందిన RT మీడియా హౌస్ ఆ వివరాల్ని వెల్లడించే పత్రాన్ని Xలో పోస్ట్ చేసింది. భారత్లోని న్యూఢిల్లీ, కోల్కతాలో అమెరికా నిఘా సంస్థ CIAకు 2 స్థావరాలు ఉండేవని దీనిలో ఉంది. అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వలసల అంశంపై ప్రత్యేక దృష్టి సారించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ క్రమంలోనే తాజాగా వీసా జారీ ప్రక్రియ కోసం సరికొత్త వ్యవస్థని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. మార్చి 20 నుంచి వీసా దరఖాస్తుల్ని పరిశీలించే ఫారిన్ లేబర్ యాక్సెస్ గేట్వే వ్యవస్థలో పాత రికార్డులు, దరఖాస్తుల్ని తొలగించనుంది. దీంతో H-1B వీసా ప్రోగ్రాంలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ దేశంలో మైనారిటీలపై జరుగుతున్న దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొంది. ఏ దేశంలోనైనా మైనారిటీలపై జరిగే హింస, అసహనాన్ని తాము వ్యతిరేకిస్తామని స్పష్టం చేసింది. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులపై నిఘా సారిస్తున్నామని వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి చెందిన బిజినెస్ గ్రూప్ ట్రంప్ ఆర్గనైజేషన్ భారత వాణిజ్య రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి అడుగుపెడుతోంది. ట్రంప్ సంస్థ ఆర్గనైజేషన్కి భారత్లో ప్రాపర్టీ డెవలప్మెంట్ భాగస్వామి అయిన ట్రిబెకా డెవలపర్స్ $289 మిలియన్ పైగా అమ్మకాలే లక్ష్యంతో దేశంలో మొదటి ట్రంప్ బ్రాండెడ్ వాణిజ్య రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ని ప్రారంభించింది. చికాగో ప్రాంతాన్ని కుదిపేసిన తుఫాన్లు బుధవారం ఇండియానాలోని గ్యారీలో విధ్వంసం సృష్టించాయి. ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. ఒక పాఠశాల కూడా ధ్వంసమైంది. గ్యారీలో కూడా జరిగిన కొంత నష్టానికి టోర్నడో కారణమని అనుమానిస్తున్నారు. సాన్ క్లెమెంటోలో ఆరెంజ్ కౌంటీ షెరీఫ్ డిపార్ట్మెంట్ డిప్యూటీని కత్తితో పొడిచి చంపడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. లాస్ మోలినోస్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో మోసెస్ పోల్సిన్ అనే వ్యక్తిని షెరీఫ్ అధికారులు అనుమానితుడిగా గుర్తించారు. ఇది ఇవాల్టి A to G ఫాస్ట్ న్యూస్. చూస్తూనే ఉండండి టీవీ9 USA.